అబ్బోడా వచ్చేయి ఎట్లా వస్తాడా చాలే ఇది చంగన్న ఉప్పు కలిపి బియ్యంలోకి పులుగులు పడిపోతాయి మళ్ళీ ఇంకా కొంచెం చూసుకోప్ప. ఏమిరా వాసు ఇట్లా చేయండావు? ఇంత బిన్నా లీవ్లు ఇచ్చేయండారా? నీతో కొంచెం పని ఉంది. ఏమో చెప్పరా. నాకు కొంచెం డబ్బులు కావాలన్నా. డబ్బులు కావాలేమ్రా? ఎంత కావాలరా? 15,000. లేదు పోరబ్బా నువ్వు. లీవ్లో పని చేసి ఇప్పుడు అంటే ఏడుండారా స్వామి, నీ నాటిని ఇంకా తెచ్చిచ్చేది. నాకు కొంచెం చూడనా అర్జెంటు. కొడుకుట్లు తినేస్తారా రే భాస్కర్ రా. ఏమరా బస్సులో రాలేదు ఈరోజు? బైక్ తీసుకుంటారా? బైకా? డబ్బులు ఆడిరు నీకే? మిల్లోనర్ దగ్గర తీసుకుంటారా? లీవుల్లో మిల్లో పనిచేసి తీర్చేస్తా. అయితే రేపు నీకు ముగ్గురు బండి మీద వచ్చేస్తారా కాలేజ్కి? అంత సీన్ లేదు. ఇంకా రోజు నేను కుమారి బండి మీద వచ్చేస్తాం, మీరు సైకిల్లో రండి. సరేరా. ఆ పాప కోసం మనం వద్దంటున్నాడు చూడరు వీడా ఎంత మారిపోయాడా. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నమస్తే సార్. హాయ్. ఏం రావా సూపర్ హ్యాపీగా ఉండవు? బండి తీసుకుంటే కుమారి. ఓ కంగ్రాట్స్. సడన్ గా బైక్ ఏంది? నీకోసమే. నా కోసమా? నా డబ్బా సైకిల్ అంటావు కదా నువ్వు, అందుకే ఇంకా రోజు బండి మీద నేను నేను పిక్ డ్రాప్ చేస్తా. మెంటలా? నాకేం అవసరం లేదు. కుమారి నువ్వే కదా బండి లేదా అని అడిగింది. ప్లీజ్ వాసు ఫోర్స్ చేయొద్దు, నాకు ఇష్టం లేదు. బాయ్. అయితే పార్టీకి మేమంతా వచ్చేస్తాం మీ ఇంటికి. నువ్వు భలే ప్లాన్ చేస్తావబ్బా. ఇంతకీ అడ్రస్ తీసుకుందాం అనుకుంటా. రెడ్ కలర్ పైట. హాయ్. హాయ్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కుమారి ఏమరా వాంతో మాట్లాడుతుందే? అదే నాకు కూడా అర్థమైతాం లేదురా. సరే బాయ్. సరేరా, టీ అంగడి దగ్గర నా సైకిల్ ఉంది, మీ ఇద్దరం దాంట్లో వచ్చేస్తాం. రారా. సరే మచ్చా మేము పోతాం. బాయ్ రా మచ్చా. బిన్న పోయి బస్ ఎక్కరా లేకపోతే వెళ్ళిపోతుంది. బిన్న హోల్డే హోల్డే హోల్డే. లోపల రైట్ రైట్. వ్యాపారంలో విస్తరణ సహజ లక్షణం. సొంత వ్యాపారి కూడా తన వ్యాపారాన్ని విస్తరించాలని అభిలషిస్తారు. అయితే అందుకు కావాల్సిన మూలధనాన్ని సమకూర్చుకోవడం కష్టతరం అవుతుంది. అందుకు తాను ఒక్కరే వ్యాపారం నిర్వహించినా కూడా కష్టతరం అవుతుందని పెట్టుబడికి సంబంధించి భాగస్తుల మధ్య ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. మిగిలిన పాఠాన్ని రేపు కంటిన్యూ చేద్దాం. హాయ్ వాసు, క్లాస్ లేదరా నీకు? కుమారి నిన్న బస్ స్టాప్లో ఎవరితోనో మాట్లాడుతాంటివి, ఎవరు వాడు? ఓ వాడా, వాడు నాకు పెద్ద ఫ్యాన్ అంట. ప్రపోజ్ చేశాడు నాకు. నా బర్త్డే గిఫ్ట్ కూడా తెచ్చిండాడు. నేను ఎంత వద్దంట అన్న తీసుకున్నంత వరకు వదలలేదు. నాకు చూసాక అట్లా అనిపించలేదు కుమారి, నువ్వు అంతా నవ్వుతా మాట్లాడుతాంటివి. ఏం వాసు డౌట్ పడుతుండావా? అట్లేం లేదు కుమారి, నువ్వు ఎట్లండానియో నాకు బాగా తెలుసు, అర్థం చేసుకో ప్లీజ్. నీకేమనిపిస్తుంది అనేస్తావా? నేను ఫీల్ అవుతానేమన్న సెన్స్ లేదా నీకు? అయితే రాత్రి ఎవరితో మాట్లాడతా అంటే మీ ఇంటి ఫోన్ అంతా బిజీ వస్తానింది. మా అమ్మ వాళ్ళ అక్కతో మాట్లాడతాండి. ఇప్పుడు క్లియరా? ఆయన తప్పు నాది, నీకు క్లోజ్ అవ్వకుండా ఉండాల్సిందే. ఇదంతా కాదు వాసు, బెటర్ మనం దూరంగా ఉందాం. దానికి దీనికి లింక్ పెట్టద్దు కుమారి, నువ్వు ఎట్లా దానో నాకు తెలుసు, వదిలే ఇంకా. సారీ కుమారి, కుమారి సారీ. నువ్వు ఇప్పుడే కాదు ముందు కూడా సేమ్ ఆ నవీన్ గన్ విషయంలో కూడా అట్లే మాట్లాడుతీవి. ఇంక నువ్వు నాతో మాట్లాడద్దు బాజు.
సైకోలాగా బిహేవ్ చేస్తాండో. నీ ముఖం చూడాలంటే నీ సిగ్గైతుంది. ఛీ. రే నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇట్లా చేసేదాని వల్ల నువ్వే కుమారిని కాలేజ్ మొత్తం బ్యాక్ చేసినట్లయితుంది. ఏ ఏం పర్వాలేదురా, ఇప్పుడు ఇంకా ఇది చూస్తే కాలేజ్లో ఒక్కడ కుమారిని లవ్ చేయాలనుకోకూడదు. కుమారి నాది, నాది మాత్రమే. సూపర్ రా, నువ్వు ఆ నవీన్ గాడు ఒకటే నిరూపించేస్తుంది. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకునేక నాకు నష్టం లేదురా. ఫు! ఏమోరా, నాకేం అర్థమైతాను లేదు నేనేం చేస్తాను. తప్పు చేసేస్తురా. వాడెవడో వచ్చి ఆ పాపతో మాట్లాడితే అది కుమారి తప్పెట్లవుతుందిరా. అనవసరంగా నేను కుమారి మీద డౌట్ పడితే నాకెప్పుడు ఇట్లా అవుతుంది. నేనే ఎప్పుడు కుమారిని బాధ పెడతాడా. కుమారి దూరం అయితే నేను తట్టుకోలేనురా. రే ఆడపిల్లలాగా ఎందుకు ఏడుస్తాడో. రే నేను పోతాను రా. రే వాళ్ళు వదిలేసి అట్లరా పోతావు. ఇప్పుడు బాధలో ఉన్నాడు. మచ్చా నువ్వు ఏడస్తా అంటే నాకేడుపు వస్తుంది. నా వల్ల అవుతాను లేదు. రే నేను పోతాను రా. ఊకే ఉండరా. హలో హలో కుమారి, నేను వాసు. ఇంకెప్పుడు అట్లా మాట్లాడాను కుమారి. కుమారి సారీ కుమారి. హలో హాయ్ సుధా. హాయ్ వాసు. హాయ్ కుమారి. కుమారి హాయ్. సుధా రావే పోదాం. హలో కుమారి, నేను వాసుని. ఒకసారి బయటికి రావా, నీతో మాట్లాడాల. ఒకే ఒకసారి, ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయను ప్లీజ్. చెప్పు వాసు. సారీ కుమారి, నేను కావాలని అనలేదు. వద్దు వాసు, మన ఇద్దరికి వర్కౌట్ కాదు. నేను పోతాండా. కుమారి ఒకసారి ఉండు ప్లీజ్. జస్ట్ 2 minutes నీతో మాట్లాడాలా. సరే 2 minutes చెప్పు. ఎందుకు కుమారి, ముందు నేనంటే ఎంత ఇష్టం ఉండే నీకు, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు. సరే 2 minutes అయిపోయింది, నీకు పోతాండా. కుమారి ఏంది వాసు, ఎన్నిసార్లు చెప్పాలా మా ఇంటి దగ్గర రావద్దని? ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలే.